హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఇవాళ ఏం కర్రీ వండానని మీరు అనుకోవచ్చండి. ఒకసారి చూడండి, చాలా టేస్ట్గా కమ్మగా ఉండే కూర ఇది. మనకి సమ్మర్లోనే దొరికే వాటితో చేసుకునే కూర అనమాట. అయితే ఏముందండి, ఒక బాండీ పెట్టండి, కొద్దిగా నూనె వేయండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి మరి వేసి చక్కగా ఫ్రై చేయండి. నూనెలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు వేసి బాయిల్ చేసిన చికెన్ని దానిలో వేసేయండి. ఈజీగా కూర తొందరగా అయిపోతుంది. మనకి ముక్కలు ఊడిపోకుండా ముక్కలుగానే చికెన్ ఉంటుందండి. చాలా ఈజీ ప్రొసీజర్. ఎప్పుడైనా మటన్ తెచ్చినా, చికెన్ తెచ్చినా మీరు ముందుగా ఇట్లా బాయిల్ చేసుకుని కూర వండండి. మంచి గ్రేవీ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. మరి ఊరెళ్ళిన వాళ్ళం ఊరెళ్ళినట్టు ఉంటామండి. ఏవి ఉంటే కొనుక్కొచ్చుకుంటాం, లేదు అమ్మోళ్ళు పెడితే తెచ్చుకుంటాం. అట్లాగే అమ్మోళ్ళు చింత చిగురు కొనిచ్చారండి నాకు. అసలు ఎంత బాగుందో. ప్యాకెట్ వచ్చి అక్కడ 20 రూపాయలండి. ఇంకా మా మరదలు ఒక 4 ప్యాకెట్లు అయితే తీసుకుంది. వాళ్ళకి ఇంట్లోకి నాకు ఇద్దరికి తీసుకుందండి. ఆ చింత చిగురు మొన్న కొద్దిగా పప్పులో వేసాను కదా. ఇప్పుడు మా వారు చికెన్ తెచ్చుకున్నారు. మేము లేం కదా ఇంట్లో, ఆయనకి మరి వండి పెట్టాలి కదండి. మా పాపకని అట్టి పెట్టాను, వీలుంటే చేస్తానండి ఆ చింత చిగురు. మరి ఈ చింత చిగురు మట్టికి చికెన్లో వేద్దాము. టేస్టీగా అసలు కమ్మగా ఉంటుందండి. చింత చిగురిని తెచ్చిన తర్వాత కొద్దిగా కడిగేసి కొద్దిగా ఆరబెట్టేసి ఇలా పొడి చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా ఇసుక కూడా ఉంటుందండి. కడిగేసుకుని ఆరబోసుకుని ఇలా జాలి బుట్టలో వేసుకున్న తర్వాత ఇలా బాక్స్లో వేసి, అంతవరకు అయితే చాట్లో వేసి, ఎక్కువైతే మత్తగారు అయితే నలిపి చేతిలో పెట్టి నలిపి చాట్లో వేసి చెరిగేదండి. ఆమె బాగా చేసేది. అయితే మనకి ఇలా బాగా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని మనం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ బాగా పెరుగుద్ది. పప్పులో వేసిన, మటన్లో వేసిన, మనం దేనిలో వేసుకున్న, నాన్ వెజ్లో కానీ పప్పు దినుసులు పప్పుల్లో వేసుకున్న ఇలా క్రష్గా చేసి మెత్తగా పొడి చేసి వేసుకోండి. అసలు ఆ కూరకి పేరు పెట్టే పని ఉండదు. సమ్మర్లో దొరికే మామిడికాయలు, చింత చిగురు, మరి చిన్న చిన్న చింతకాయలు, వీటితో వండే కూర అద్భుతంగా తింటున్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. ఒక 1/2 కిలో తెచ్చి వండానండి. ఆల్రెడీ అమ్మోళ్ళు మటన్లో చింత చిగురు వేసి వండారండి. చాలా బాగా టేస్ట్గా ఉండింది. మా మరదలో తిన్నాను నేను, చాలా బాగుందండి. ఎప్పుడన్నా వేస్తే మనకి అలా చేసి పెట్టే మరదలు కానీ తల్లి కానీ ఉంటే ఆ మెమరీస్ ఇంకా ఎప్పటికీ మర్చిపోలేమండి. మేము చేసుకున్న అదృష్టం అనుకుంటాను. మాకు అలాంటి మరదలు దొరికింది. అలాంటి తల్లిదండ్రులు, మా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్గా, ప్రేమగా ఉంటారండి. నాకు తొందరగా అసలు రావాలనిపించదు. నేను మా అమ్మని అయిపోయాను కదండి. మనవాళ్ళు, మనవరాళ్ళు నాకు మళ్ళీ మరి మా కోళ్ళకు కూడా శ్రీమంతం చేశాం. చూశారుగా మీ అందరూ. మరి పాప పుడద్దో బాబు పుడతాడు, ఎవరు పుట్టినా నాకు చాలా సంతోషం అండి. వాళ్ళు ఆరోగ్యంగా పుట్టి మా ఇంటికి రావటమే నాకు కావాలి. ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఆశీర్వదించండి మా ఫ్యామిలీని. మేమందరం బాగుండాలి, అందులో మీరు కూడా ఉండాలి. ఫ్రెండ్స్, మీ అందరికీ మా వీడియోలు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ 6 ఏళ్ల నుంచి చేసిన ఇంతవరకు డబ్బులు తీసుకొని ఛానల్ మందేనండి. గ్రేట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఫ్యామిలీలో మన పిల్లలు భవిష్యత్తులో మన వీడియోలు చూసి ఏదోటి వాళ్ళకి నచ్చిన ఐటెమ్ చేసుకోవచ్చు. వచ్చినప్పటికే వస్తాయి అమౌంట్ యూట్యూబ్ నుంచి. నా ప్రయత్నం నేను మానండి. మీరు ఎవరన్నా దయచేసి హెల్ప్ చేయగలిగితే యూట్యూబ్ ద్వారా నాకు చేయండి. లేదంటారా, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి కూర అయితే అయిపోవచ్చింది. చాలా ఫస్ట్ క్లాస్గా కుదిరింది. చాలా ఐటమ్స్ తెచ్చాను ఊరి నుంచి. పుట్టింటికి వెళ్తే ఆడపిల్లకి 30 ఏళ్ళు వచ్చినాయండి నా పెళ్ళయ్యి. ఇప్పటికీ మా అమ్మ అన్నీ సదిరి
అన్నీ సదిరి ఇప్పటికీ మా తమ్ముడు కూడా అన్నీ తెచ్చి ప్యాక్ చేసి బస్సు ఎక్కిస్తాడండి. వచ్చిన మరదలు మంచిది కాబట్టి మాకు అన్నీ జరిగిపోతున్నాయండి. అంత అదృష్టం మాకు భగవంతుడు ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.